కాజు చికెన్ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో అయితే చూద్దాము. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే కాజు పేస్ట్ చేయడం కోసం అయితే ఇలా కాజును అయితే సోప్ చేసుకోవాలి. అందులోనే నేను ఒక పెద్ద సైజు టమాటాను అయితే కట్ చేసి వేసుకున్నాను. ఈ కర్రీలో నేను ఎక్కువ మిర్చి యాడ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను 2 మిర్చినే యూస్ చేస్తున్నాను. ముందుగా చికెన్ ని మ్యారినేషన్ చేయడం కోసం అయితే నేను 2 స్పూన్ సాల్ట్ ని అయితే యాడ్ చేస్తున్నా. అలాగే ఇందులో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నా. నేను కర్రీలో కారం ఎంత యాడ్ చేయాలనుకుంటున్నానో అది మొత్తం అయితే నేను యాడ్ చేయట్లేదు, లాస్ట్ లో కొంచెం వేసుకుంటా. ఇంకా మెయిన్ ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నా. సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నా. ఎక్కువ ఐటమ్స్ వేసుకున్నా కాజు ఫ్లేవర్ అనేది రాదు కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేయలేదు. చిటికెడు పసుపు వేసుకొని మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఈవెన్ గా అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ లో వాటర్ ఏమి పోయకుండా ఇలా కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఆయిల్ లో చికెన్ మంచిగా మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న కాజు పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ లో మనం టమాటా అనేది యాడ్ చేసాం కాబట్టి టమాటా కూడా ఇందులో మంచిగా మగ్గేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ అయితే కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే నేను ఇందులో 1 స్పూన్ దాకా కారం అయితే మళ్ళీ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో హోమ్ మేడ్ గరం మసాలాను అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం ఇందులో ధనియా పౌడర్ ను కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మళ్ళీ యాడ్ చేసాం కాబట్టి ముక్కలకి ఈవెన్ గా మిక్స్ అయ్యేటట్టు మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకొని కొద్దిసేపు అయితే మగ్గడం కోసం అయితే ఇలా మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని కర్రీ మొత్తాన్ని అయితే ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కర్రీలో ఆయిల్ పైకి తేలినట్టయితే మన కాజు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ కాజు చికెన్ కర్రీని టేస్టీగా అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ లో అయితే చేశాను. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా అనిపించిందో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకైతే. అలాగే ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో, ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో మీరు అనేది నాకు చెప్తే నేను ఖచ్చితంగా అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ సండే అయితే ఇలా కాజు చికెన్ కర్రీతో అయితే స్టార్ట్ అయింది. మీరు ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో. ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.